IPL 10 లో భాగంగా ఏప్రిల్ 18న రాత్రి జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు ఇంకా గుజరాత్ జట్టు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు అద్భుత విజయం సాధించింది. టాస్ గెలిచిన గుజరాత్ ఫీల్డింగ్ ఎంచుకోగా మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 2 వికెట్ల నష్టంతో 213 పరుగులు చేసింది. క్రిస్ గేల్ ఇంకా కోహ్లీ అర్ధ సెంచరీలు పూర్తి చేశారు. గేల్ 38 బంతుల్లో 77 పరుగులు చేసి తంపీ చేతిలో LBW అయ్యాడు. కోహ్లీ 50 బంతుల్లో 64 పరుగులు చేసి కుల్కర్నీ చేతిలో 16 ఓవర్ 5వ బంతికి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఈ 2 వికెట్లు మాత్రమే బెంగళూరు కోల్పోయింది. అయితే తర్వాత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు మొదట 1 పరుగు వద్దనే స్మిత్ తో 1 వికెట్ కోల్పోయింది. కేవలం 23 పరుగులు చేసి టీమ్ స్కోర్ 37 పరుగుల వద్ద రైనా అవుట్ అయ్యాడు. తర్వాత ఫించ్ 19 పరుగులు చేసి టీమ్ స్కోర్ 103 ఉండగా అవుట్ అయ్యాడు. అయితే బ్రెండన్ మెకల్లమ్ మాత్రం ఊపుతో ఆడాడు. ఈ మ్యాచ్ లో 44 బంతుల్లో 77 పరుగులు సాధించి అవుట్ అయిపోయాడు. అయితే చివరి వరకు గుజరాత్ పోరాడిన స్కోర్ ని అందుకోవడం మాత్రం సాధ్యపడలేదు. 7 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది గుజరాత్. మొత్తంగా గుజరాత్ పై బెంగళూరు 21 పరుగుల తేడాతో గెలుపుని సొంతం చేసుకుంది. కాగా క్రిస్ గేల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అంతేకాకుండా ఈ ఆటతోనే T20 చరిత్రలోనే 10,000 పరుగులు సాధించిన మొదటి క్రికెటర్గా గేల్ నిలిచిపోయాడు.